కొంటారని 3 ఎకరాల ఒడ్డు 40 ఏళ్ళు పెట్టి తీసుకునే కుర్రోడు 1350 అట్ట జరుగుతుంది. కొంటాడు కదా అని ఏం చేశాడు, గబక్కన గుట్ట పోసాడు. ఇటు లోగడ కొన్నట్టుగానే కొంటారు అన్నట్టు గుట్ట పోసాడు. ఆ గుట్ట పోసినాక 3-4 రోజుల నుంచి కొనుగోలు జరగతల్లా. ఆ గుట్ట బాగలు తెద్దాటనే చుట్టూ అందరూ ఇట్టాగే ఇబ్బంది అయ్యి రోడ్లు అమ్మట అందరూ పోసుకున్నారు. 3 ఎకరాల ఒడ్డు ఆ పాటే డ్యామేజ్ వచ్చేసిందండి. 40 ఏళ్ళు నీ బోటి మహారాజ్ దగ్గర తీసుకుని కట్టాడు 2 లక్షల రూపాయలు డబ్బులు. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా రావు అబ్బాయికి. వీళ్ళ అబ్బాయి పాపం, వాళ్ళ నాన్న లేడు పాపం, వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆయన గారికి పింఛన్ రావట్లా పాపం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్రలో ధాన్యపు రైతు యొక్క ఇబ్బందులు పరిశీలించడం కోసం మేము తెనాలి నియోజకవర్గం రావటం జరిగింది. దావులూరు గ్రామాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ధాన్యం దిగుబడి ఈ సంవత్సరం తగ్గింది. కారణం ఏంటంటే అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల దిగుబడి కూడా విపరీతంగా తగ్గటం. దానితో పాటు ఇవాళ ఉన్న దుస్థితి ఏమిటంటే రైతు యొక్క దుస్థితి, ముఖ్యంగా ధాన్యం పండించినటువంటి రైతు యొక్క దుస్థితి, పేరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టారు తప్ప కొనుగోలు దగ్గర సక్రమంగా జరగటం లేదు. పౌర సరఫరాల శాఖ ధాన్యపు రైతుని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే మేము ఇప్పుడే ఒక రైతు సేవా కేంద్రం, వారి భాషలో, మా భాషలో రైతు భరోసా కేంద్రం వెళ్ళి పరిశీలన చేశాం. అక్కడ ఆ ప్రాంతంలో సుమారుగా 5020 టన్నుల పంట పండే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ 8 రోజుల్లో వారు కొన్నది 217 టన్నులు. 36 మంది రైతుల దగ్గర మాత్రమే కొన్నారు. ఇలా కొంటే ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదు. దురదృష్టం ఏంటంటే పౌర సరఫరాల శాఖ సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాలి. సంచుల కోసం ఆగకూడదు, లారీల కోసం ఆగకూడదు, తేమ కోసం ఆగకూడదు. తేమ కోసం ఆగారనుకోండి మళ్ళీ తేమ పెరిగే పరిస్థితులు వస్తున్నాయి బంగాళాఖాతంలో వాయుగుండం పట్టడం వల్ల. ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులం ఇవాళ పరిశీలన చేసి ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశం. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రభుత్వానికి కాస్త అదేదో దున్నపోతుకి పొల్లబెట్టి పొడిస్తేను ముళ్ళుకర్ర పెట్టి పొడిస్తే కాస్త ముందుకు కదిలిద్ది. ఆ రకంగా అయినా ప్రభుత్వం కదులుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా మరి తెనాలి నియోజకవర్గంలో శివతో పాటు దావులు రావడం, మేమందరం కూడా దాన్ని పరిశీలించి మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రైతు పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరన్నర కాలంలో ఏ రైతు బాగోలేదు. ఇవాళ ప్యాడీ రైతు గురించి మాట్లాడుతున్నాం. ప్యాడీ రైతే కాదు, ఏ రైతు, పత్తి రైతు, పొగాకు రైతు, మిర్చి రైతు, శనగ రైతు, ఏ రైతు పరిస్థితి కూడా సక్రమంగా లేదు. కొన్ని చోట్ల ఈ క్రాప్ చేయించుకోలేదని మేము తీసుకుంటుంటే 1100కి 1200కి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసలు ఈ క్రాప్ ఎందుకు అంత సక్రమంగా చేయలేకపోయారో అది ప్రభుత్వం వైఫల్యం. ఇలా జరుగుతూ ఉన్న రైతుకి ఈ క్రాప్ చేసుకోవాలని కోరిక ఉన్నా సక్రమమైన టైంలో వెళ్ళి అధికారులు చేయించాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చేయించామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రైతుకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల రైతు ఇబ్బంది పడుతున్నాడు. ధాన్యం పండించినటువంటి రైతు ఈ సంవత్సరం దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కౌలు రైతులు నేను మనవి చేస్తున్నా. నిజంగా పొలం ఉన్న రైతులను మాబోటోళ్ళు అనుకోండి ఎక్కడికో వెళ్ళిపోయి కౌలు రైతులకు ఇస్తున్నాం. వాళ్ళు కౌలు కడుతున్నారు, పండిస్తున్నారు. ధర రాకపోవటం వల్ల అప్పులు పాలైపోతున్నారు. కౌలు రైతులు కూడా చాలా విపరీతంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగాన్ని, మరి ముఖ్యంగా ధాన్యపు రైతుని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము వారిని డిమాండ్ చేస్తున్నాం.